అయితే ఇప్పుడు మీ నుండి న్యాయాన్ని ఆశించడం వ్యర్థమే. ఈ యుద్ధంలో నేను మా సైన్యం ఒకే పక్షాన యుద్ధము చేయము. ద్వారకకు చెందిన ఈ నారాయణి సైన్యం విశ్వంలోనే అద్వితీయ సైన్యం. ఈ సైన్యాన్ని పరాజితం చేయడం పార్థ, నేల మీద కూర్చున్నావేమిటి? యాచించే వారి స్థానం భూమి మీదే కదా మాధవ. నీవు యాచకునివి కాదు పార్థ, నా ప్రియమిత్రుడివి. నేను మిత్రుడనైతే ఇక స్థానంతో పనేమిటి? యువరాజు దుర్యోధనుడు కూడా మీకోసమే నిరీక్షిస్తున్నాడు. ఎప్పుడొచ్చావు బావా దుర్యోధన? నీవు శిరస్సుపై కూర్చున్నావు కనుక నేను చూడలేకపోయాను. నన్ను క్షమించు. వాసుదేవా, నేను మీ శిరస్సుపై కూర్చోలేదు, శిరస్సు వద్ద కూర్చున్నాను. బాగుంది. జలపాకం తీసుకుంటావా? మరి ద్వారకలోని గోవుల క్షీరంతో చేసిన క్షీరపాకం వైకుంఠంలోనూ నీకు లభించదు. అవసరం లేదు వాసుదేవా, నేను ఇక్కడికి క్షీరపాకం తీసుకునేందుకు రాలేదు. ముఖ్యమైన విషయం గురించి మీతో చర్చించాలని వచ్చాను. మన చర్చలు తప్పక జరుగుతాయి బావా దుర్యోధన. ముందు పార్థుని కోరికేమిటో వింటాను. చెప్పు పార్థ. కాని వాసుదేవా, మీరు గురుదేవులు బలరామునికి వాగ్దానం చేశారు కదా, ఎవరు మీ సమక్షానికి ముందుగా వస్తే వారి పక్షాన మీరుంటారని. అసంభవం. అగ్రజులు నా మాటలకు ఇటువంటి అర్థం చెప్పి ఉండరు. నేను ఏమన్నానంటే, ఎవరు నా సమక్షానికి అందరికంటే ముందుగా వస్తారో అవశ్యం వారి కోరికను నేను తీరుస్తానని. వాసుదేవా, మీరు వాగ్దాన భంగం చేస్తారని నేనెన్నడూ ఊహించలేదు. నేను వాగ్దాన భంగం చేయడం లేదు దుర్యోధన. అవశ్యం ఇది వాగ్దాన భంగమే వాసుదేవా. ముందుగా ఇక్కడికి నేను ప్రవేశించినప్పుడు మీరు మీ కన్నులు మూసుకొని ఉన్నారు. మరి పార్థుడు ప్రవేశించినప్పుడు అప్పుడు కూడా నేను కన్నులు మూసుకొనే ఉన్నాను. కాని పార్థుడు వచ్చి కూర్చున్న స్థానం వలన నేను కన్నులు తెరవగానే తను నా ముందు ప్రత్యక్షమయ్యాడు. వెనుక కూర్చున్న వ్యక్తి ముందుగా వచ్చినట్లు భావించలేము. వాసుదేవా, కాని ఆసనాలన్నీ మీ శిరస్సు వెనకే వేశారు కదా, అది నేను చేసిన దోషం కాదు. అయితే మరి పార్థుడు కావాలనుకుంటే అప్పుడే వచ్చి ఆసనంపై కూర్చునేవాడు కదా. గర్వమే ఉచితాసనం ముఖ్యమని భావిస్తుంది బావా దుర్యోధన. ఇక ప్రేమ ఉచిత స్థానాన్ని కోరుకుంటుంది. నేను వాగ్దాన భంగం చేయడం లేదు. అయితే ఇప్పుడు మీ నుండి న్యాయాన్ని ఆశించడం వ్యర్థమే. నేను సెలవు తీసుకుంటాను వాసుదేవా. ఆగండి యువరాజా దుర్యోధన. మీరు ఇక్కడికి మాధవుని ఏదో అర్థించాలని వచ్చారు. దానిని పొందకుండా తిరిగి వెళ్లరాదు. అది మాధవునికి కళంకం తెస్తుంది. అయితే నేనేమి చేయగలను? వాసుదేవుడు ముందుగా నిన్ను అర్థించమని ఆదేశిస్తున్నాడు. ఎందుకంటే పార్థుడు యాచించేందుకు వచ్చాడు. ఇక తమరు యోచించుకుని వచ్చారు. పార్థుని మనసులో అంకిత భావం ఉంటే ఇక తమరి మనసులో ఉంది రాజనీతి. పార్థుడు దానాన్ని ఆశించాడు. ఇక తమకు సమర్థించేవారు అవసరం. దానం చేసే అవకాశం ఉత్పన్నమైతే అన్నింటికంటే ముందు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. దానానికంటే ముందుగా చేయవలసిన కార్యం, అటువంటి కార్యము వేరొకటి లేదు ఈ జగతిలో. ఇది పక్షపాతమే వాసుదేవా. లేదు దుర్యోధన. నిజానికి ఎవరు జగతిని కాదని
నన్ను ఎంచుకుంటారో వారి పట్ల నేను పక్షపాతం అవశ్యం వహిస్తాను. కానీ అగ్రజులు ఆదేశించారు. అందువలన నేను పక్షపాతం వహించలేను. దేనినైనా అర్థించే ముందు మీరు నా నిర్ణయాన్ని వినండి. ఈ యుద్ధంలో నేను మా సైన్యం ఒకే పక్షాన యుద్ధము చేయము. మా సైన్యం యుద్ధభూమిలో నాకు వ్యతిరేకంగా నిలుస్తుంది. ద్వారకకు చెందిన ఈ నారాయణి సైన్యం విశ్వంలోనే అద్వితీయ సైన్యం. ఈ సైన్యాన్ని పరాజితం చేయడం దాదాపుగా అసంభవమే. కానీ వాసుదేవ, తమకున్న సామర్థ్యం తమ నారాయణ సైన్యం కంటే అధికం వాసుదేవ. యథార్థం చెబుతున్నావు బావా దుర్యోధన. ఈ లోకంలో నా సుదర్శన చక్రం వంటి శక్తివంతమైన శస్త్రం కేవలం మహాదేవుని త్రిశూలం ఇంకా ఇంద్రుని వజ్రాయుధాలే. నేను సుదర్శన చక్రాన్ని ప్రయోగించానంటే ఆ క్షణాన్నే విధ్వంసం జరుగుతుంది. సత్య అసత్యాలు, న్యాయ అన్యాయాలు, బలహీనులు బలవంతులు మొత్తం నాశనమైపోతుంది. ఈ స్థితిలో యుద్ధం జరిగినా లేదా జరగకున్నా రెండూ ఒకటే బావా దుర్యోధన. ఈ కారణంగానే నేను నిర్ణయం తీసుకున్నాను. ఈ యుద్ధంలో నేను ఆయుధాన్ని చేపట్టను. ఒకవైపు మా అజేయమైన ఒక అక్షౌహిణి నారాయణి సైన్యం, ఇక ఇంకొక వైపు స్వయంగా నేను ఒంటరిని, నిశస్త్రుణ్ణి. ఇప్పుడు ఎంపిక మీ చేతుల్లోనే ఉంది. ఎంపిక చేసుకో పార్థ. నా ఎంపిక స్పష్టంగా ఉంది మాధవ. కానీ మీపై పక్షపాత కళంకం సోకరాదు. కనుక మీరు ముందుగా ఎంపిక చేసుకునే అవకాశం యువరాజు దుర్యోధనునికే ఇవ్వండి. కళంకమా? బాల్యంలో మా తల్లి యశోద నన్ను నల్లనివాడు అనేది. నల్లనివానికి కళంకమంటే భయమెందుకు? నాకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది బావ దుర్యోధనుడు ఎవరిని ఎంచుకుంటాడనేది. కొంతమంది వ్యక్తుల ఎంపికకు ఆధారం వారికి చేకూరే లాభమే అవుతుంది. ఇంకొంతమంది వ్యక్తుల ఎంపికకు ఆధారం వారి స్వభావం అవుతుంది. అయినా బావ దుర్యోధనునికి ఎంతో బాగా తెలుసు వారికి లాభం ఏ పక్షాన ఉందనేది. తెలుసు కదా బావా దుర్యోధన? అవశ్యం నాకు తెలుసు. అందుకనే నేను ఎంచుకుంటాను. ప్రథమ ఎంపిక పార్థుడు చేసుకుంటాడు. ఇది నీ అధికారం పార్థ. అధికారాన్ని త్యజించడం శౌర్యం అనిపించుకోదు. అధికారమా? అధికారము సంపదపై ఉంటుంది మాధవ. ప్రేమ, జ్ఞానం, ఇంకా సత్యం, వీటికి నిజంగా మనిషిపై అధికారం లభిస్తుంది. ఇక మీరు ప్రేమ, జ్ఞాన, సత్యస్వరూపులు. స్వయానా మీరే ధర్మం. మిమ్మల్ని నేను ఎంచుకోలేను. కేవలం ప్రార్థించగలను మాధవ. విజయకాంక్షతో కాదు, పరాజయ భయంతోనూ కాదు. కేవలం ధర్మం కోసం.
సైన్యహీనుడు, శస్త్రహీనుడు అయిన ఒక వ్యక్తిని నీవు ఎంచుకున్నావా అర్జున? ఇది ఔదార్యమా లేక మూర్ఖత్వమా? మనం చెరుకు రసాన్ని ఒక పాత్రలో తీసుకున్నప్పుడు ప్రాముఖ్యం కేవలం రసానిదే కాని చెరుకుది కాదు యువరాజా దుర్యోధన. నీవు యథార్థం చెప్పావు అర్జున. వాసుదేవా, ఇప్పుడిక మీకున్న ఒక అక్షౌహిణి నారాయణ సేనతోనే నేను సంతృప్తి చెందాలి. పార్థుని కోరిక ఫలించింది, ఇంకా మీ యోచన కూడా ఫలించింది. ఇక తెలియవలసింది ఒక్కటే, ఈ యుద్ధంలో ఎవరికి ఏమి ప్రాప్తిస్తుందనేది.